ఏదో ఒక రోజు ఉక్రెయిన్ అనేది రష్యాలో భాగమవుతుంది. ఈ మాట పుతిన్ అంటే పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఈ మాట అమెరికా అధ్యక్షుడు అంటేనే ఉక్రెయిన్తో పాటు యూరోపియన్ దేశాలు టెన్షన్ పడతాయి. ఎందుకంటే ఉక్రెయిన్ను పుతిన్ స్వాధీనం చేసుకుంటే నెక్స్ట్ టార్గెట్ యూరోపియన్ యూనియన్ దేశాలే. ప్రస్తుతం ఆక్రమణలను డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టడం లేదు. దొరికినంత ఆక్రమించుకోవాలన్న ధోరణిని ట్రంప్ ప్రదర్శిస్తున్నాడు. ఈ వైఖరితోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలో కలవరం మొదలైంది. అందుకే జెలెన్స్కీ ప్లాన్ల మీద ప్లాన్లను తీసుకొస్తున్నాడు. ట్రంప్ను ఆకట్టుకోవాలని యత్నిస్తున్నాడు. ఉక్రెయిన్ను రక్షించుకోవాలని శ్రమిస్తున్నాడు. అయితే జెలెన్స్కీ యత్నాలు ట్రంప్ను ఆకర్షిస్తాయా? ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ట్రంప్ మధ్యలో ఏముంది? పుతిన్ ఆఫర్కు ట్రంప్ సంబరపడుతున్నాడా? వాచ్ ది స్టోరీ. యుద్ధంలో జెలెన్స్కీ ప్లాన్ ఏబీసీ ఏంటి? ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ ప్లాన్స్ ఏంటి? ఆక్రమిత భూముల మార్పిడిపై పుతిన్ ఏమన్నాడు? మూడేళ్లుగా ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడుతోంది. రష్యా బలగాలను రాజధాని కీవ్ నగరం వరకు రాకుండా శాయశక్తులా అడ్డుకుంటోంది. ఇప్పటి వరకు అమెరికా మిత్రదేశాలు ఇచ్చిన ఆయుధాలతో యుద్ధంలో జెలెన్స్కీ సేనలు నెట్టుకొచ్చాయి. కానీ అమెరికాలో నవంబర్ 4న జరిగిన అధ్యక్ష ఎన్నికలు ఉక్రెయిన్ ఆశలను తుంచేశాయి. తాను అధికారంలోకి వస్తే 24 గంటల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని పదే పదే అమెరికన్లకు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. అమెరికన్ ట్యాక్స్ పేయర్ల డబ్బు యుద్ధంలో వృధా అవుతోందని ట్రంప్ అప్పట్లో ఆరోపించారు. యుద్ధం కొనసాగడంతో సైనికులు పెద్ద ఎత్తున చనిపోతున్నారని ట్రంప్ వాదించాడు. అదే ట్రంప్ ఎన్నికలు గెలిచినప్పటి నుంచి ఉక్రెయిన్ టెన్షన్ పడుతోంది. ఇప్పుడు కూడా ట్రంప్ ని కీవ్ గమనిస్తోంది. వాస్తవానికి యుద్ధాన్ని ట్రంప్ ముగిస్తాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి క్లారిటీగా తెలుసు. అయితే యుద్ధాన్ని ట్రంప్ ఎలా ముగిస్తాడు అన్నదే జెలెన్స్కీని గుబులు పెడుతోంది. యుద్ధాన్ని ముగించడంపై ట్రంప్ మైండ్ లో ఇలాంటి ప్లాన్ ఉంది. 2 రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ఆందోళనకరమైన సూచన ఇచ్చాడు. ఎప్పుడైనా సరే ఉక్రెయిన్ రష్యాలో భాగమవక తప్పదని ట్రంప్ తేల్చేశాడు. ఉక్రెయిన్ డీల్ కుదుర్చుకున్నా డీల్ వద్దనుకున్నా ఏదో ఒక రోజు రష్యాలో భాగం కాక తప్పదన్నాడు. అంతేకాదు రష్యాలో భాగంగా కాకపోవచ్చని కూడా అగ్రదేశాధిపతి స్పష్టం చేశాడు. ఉక్రెయిన్ ను ట్రంప్ హెచ్చరిస్తున్నాడో బెదిరిస్తున్నాడో మాత్రం జెలెన్స్కీకి అర్థం కావడం లేదు. రష్యాలో ఉక్రెయిన్ భాగమవుతుందన్న ట్రంప్ వ్యాఖ్యలతో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం సంబరపడుతున్నాడు. కానీ జెలెన్స్కీ మాత్రం భయాందోళనలకు గురవుతున్నాడు. రష్యా కబంధహస్తాల నుంచి తప్పించుకోవాలని జెలెన్స్కీ యత్నిస్తున్నాడు. కానీ ఉక్రెయిన్ అతి పెద్ద మిత్రదేశం అమెరికా మాత్రం ఆ దేశం ఎప్పుడో ఓసారి రష్యాలో భాగమైపోతుందని చెబుతున్నాడు. జెలెన్స్కీకి ఇది పీడకల లాంటిది. బహుశా అమెరికా అధ్యక్షుడి మనస్సులో ఉక్రెయిన్పై చిన్నచూపు ఉండొచ్చు. మరీ సింపుల్ గా చెప్పాలంటే విస్తరణవాదాన్ని తప్పుగా ట్రంప్ భావించడం లేదు. అంటే గ్రీన్లాండ్ను కొనుగోలు చేయడం, పనామా కాలువను స్వాధీనం చేసుకోవడం, గాజాను ఆక్రమించుకోవడం వంటి ఆలోచనలు ట్రంప్కు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్పై రష్యా దండెత్తడాన్ని అమెరికా అధ్యక్షుడు తప్పుపట్టడం లేదన్నమాట. నిజానికి ట్రంప్ ఆలోచనలు అర్థరహితమైనవి మాత్రమే కాదు, చాలా ప్రమాదకరమైనవి కూడా. అత్యంత సున్నితమైన సమయంలో ట్రంప్ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ యూరోప్ లో పర్యటిస్తున్నాడు. ఈ వారం నిర్వహించే మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ కు హాజరు కానున్నాడు. అక్కడే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని జేడీ వాన్స్ కలవనున్నారు. ప్రోత్సాహకరమైన సంకేతాల కోసం కీవ్ ఆశగా ఎదురు చూస్తోంది. కానీ ట్రంప్ వ్యాఖ్యలతో ఉక్రెయిన్ ఆశలు అడుగంటాయి. నిజానికి ట్రంప్ను తమ వైపు తిప్పుకునేందుకు జెలెన్స్కీ చాలా కష్టపడుతున్నాడు. గత నెలలో దాదాపు ట్రంప్ను జెలెన్స్కీ ఆకర్షించాడు. ట్రంప్ నుంచి సాయం ఆశించాలంటే తప్పకుండా ట్రంప్కు ఏదో ఒకటి చేసి పెట్టాలి. అందుకే ఉక్రెయిన్ ఖనిజ సంపదను జెలెన్స్కీ ఎంచుకున్నాడు. ఉక్రెయిన్లో లక్షల కోట్ల డాలర్ల విలువైన అరుదైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. వాటిని డొనాల్డ్ ట్రంప్కు ఇవ్వాలని జెలెన్స్కీ నిర్ణయించుకున్నాడు. తాజాగా కూడా ట్రంప్కు అదే ఆఫర్ను జెలెన్స్కీ ఇచ్చాడు. తాము భద్రత గురించి మాత్రమే కాదు, నిధుల గురించి కూడా మాట్లాడుతున్నామని జెలెన్స్కీ చెప్పాడు. విలువైన సహజ వనరుల్లో మిత్రదేశాల పెట్టుబడులకు అవకాశాలను అందిస్తామన్నాడు. ఈ పెట్టుబడులతో తమకు ఉద్యోగాలు వస్తాయని, అమెరికన్ కంపెనీలకు లాభాలను సృష్టిస్తాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్పాడు. సో ట్రంప్ మద్దతు కోసం ఖనిజాలను విక్రయించాలనేది జెలెన్స్కీ ప్లాన్ ఏ. అయితే జెలెన్స్కీ వేసిన ఎరకు ట్రంప్ పడినట్టే అనిపించింది. కానీ తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కీవ్ను ఆందోళనలోకి నెట్టేశాయి. ఇక జెలెన్స్కీ ప్లాన్ బి భద్రత.
యుద్ధం ముగిసేలోపే ఉక్రెయిన్కు భద్రతా హామీని ఇవ్వాలని జెలెన్స్కీ కోరుకుంటున్నాడు. అంటే మరోసారి రష్యా దాడి చేయకుండా రక్షణ కల్పించాలన్నదే అతడి లక్ష్యం. అయితే ఈ గ్యారెంటీని ఎవరిస్తారు? యూరోప్ ఆ భద్రతా హామీని ఇవ్వచ్చు. కానీ జెలెన్స్కీ దానితో సంతృప్తి చెందడం లేదు. తమ దేశ రక్షణ గ్యారెంటీని అమెరికా ఇవ్వాలని అడుగుతున్నాడు. ఒకవేళ అమెరికా ఇవ్వకపోతే తమ రక్షణకు ప్రమాదం తప్పదని జెలెన్స్కీ భావిస్తున్నాడు. వాస్తవానికి రష్యా నుంచి ఉక్రెయిన్కు భద్రత కల్పిస్తామని యూరోప్ చాలాసార్లు హామీ ఇచ్చింది. కానీ యూరోప్ ఒంటరిగా చేయలేదని జెలెన్స్కీ వాదిస్తున్నాడు. ఈ వాదనలు యూరోప్ను ఖచ్చితంగా బాధిస్తాయి. ప్లస్ ఉక్రెయిన్ భద్రతకు అమెరికా హామీ ఇస్తుందా? ప్రస్తుతానికి అది అసంభవమే అనిపిస్తోంది. ఎందుకంటే జెలెన్స్కీ డిమాండ్ను ట్రంప్ రక్షణ శాఖ మంత్రి తోసిపుచ్చాడు. ఉక్రెయిన్కి ఇచ్చిన ఆయుధాలను ట్రాక్ చేయడానికి ఆ దేశానికి అమెరికా దళాలను కూడా పంపము అని తేల్చేశారు. ఇక జెలెన్స్కీకి ప్లాన్ సి కూడా ఉంది. అదే ఆక్రమిత భూభాగాల మార్పిడి. పశ్చిమ రష్యాలోని కర్స్క్ రీజియన్లో కొంత భూభాగాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. గత ఏడాది ఆశ్చర్యకర రీతిలో రష్యాపై కౌంటర్ అటాక్ కు ఉక్రెయిన్ దిగింది. అప్పట్లో రష్యా భూభాగంలోకి ఉక్రెయినియన్ సేనలు దూసుకువెళ్లాయి. ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా వదిలితే కర్స్క్ భూభాగాన్ని తాము తిరిగి ఇచ్చేస్తామని జెలెన్స్కీ బేరం పెట్టాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడి ఆఫర్ను రష్యా తిరస్కరించింది. ఎందుకు మాస్కో ఈ ఆఫర్ను తిరస్కరించింది? ఉక్రెయిన్లోని 20% భూభాగాన్ని రష్యా తన కంట్రోల్లోకి తీసుకుంది. కానీ కీవ్ మాత్రం కర్స్క్లోని చాలా తక్కువ పరిమాణంలో భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే రష్యాలోని 0.003% భూభాగాన్ని మాత్రమే కీవ్ సొంతం చేసుకుంది. సో భూభాగాల నంబర్లు మాత్రం సమానంగా లేవని స్పష్టంగా తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ జెలెన్స్కీని నిరాశలోకి నెట్టేస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జాతీయ వనరులను అమ్మాలనుకున్నాడు. అమెరికా భద్రత కోసం వేడుకుంటున్నాడు. ఆక్రమిత భూభాగాల మార్పిడికి ఎత్తునిస్తున్నాడు. ఈ ప్రయత్నాలన్నీ జెలెన్స్కీకి నిరాశనే మిగులుస్తున్నాయి. ఈ విషయాన్ని రష్యా గ్రహించింది. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా డ్రోన్ దాడులకు దిగింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా 4 గాయపడ్డారు. ఈ పరిణామాలన్నీ పుతిన్ పైచేయి సాధించినట్టుగా చూపుతున్నాయి. ప్లస్ డొనాల్డ్ ట్రంప్ ను ఎలా హ్యాండిల్ చేయాలో రష్యా అధ్యక్షుడికి బాగా తెలుసు. రష్యా నిర్బంధించిన అమెరికన్ స్కూల్ టీచర్ను పుతిన్ విడుదల చేశారు. అతన్ని ట్రంప్ వైట్ హౌస్ కు ఆహ్వానించాడు. ఆ టీచర్ను అమెరికన్లకు ఓ బహుమతిలో చూపించాడు ట్రంప్. ఇలాంటి చర్యలను అధ్యక్షుడు ట్రంప్ బాగా ఇష్టపడతాడు. అందుకే పుతిన్ సదర్ అమెరికన్ టీచర్ను విడుదల చేశాడు. తాజా నివేదికల ప్రకారం పుతిన్ తో ట్రంప్ నేరుగా ఫోన్ కాల్ మాట్లాడినట్టు తెలుస్తోంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే కూడా ఇలాంటి నివేదికలు వచ్చాయి. కానీ అప్పట్లో ఎలాంటి కాల్స్ మాట్లాడలేదని ఇరు వర్గాలు ఖండించారు. నేరుగా ట్రంప్ పుతిన్ ఫోన్ కాల్ మాట్లాడినట్టు నిర్ధారణ లేదు. కానీ ఇప్పుడు ఈ అంశంపై మాత్రం చర్చ జోరుగానే సాగుతోంది. అసలు ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ ప్లాన్ ఏంటి? కీవ్ లొంగిపోవాలని ట్రంప్ శాసిస్తాడా? అరుదైన ఖనిజాల కోసం ఉక్రెయిన్ ట్రంప్ రక్షిస్తాడా? లేదంటే ఉక్రెయిన్ అంశాన్ని పక్కకు పెడతాడా? తాజా పరిణామాలను చూస్తే ఉక్రెయిన్ విషయంలో ట్రంప్కు ఎలాంటి ప్లాన్ లేదని తెలుస్తోంది. ట్రంప్ యుద్ధాన్ని పక్కన పెడుతున్నాడు. ట్రంప్ దౌత్యవేత్త 2 రోజుల్లో ఉక్రెయిన్లో పర్యటించనున్నాడు. ఆ తర్వాతే ఉక్రెయిన్కు సంబంధించి ట్రంప్ ప్లాన్స్ ఏంటో తెలిసే అవకాశం ఉంది.